హాయ్ గాయస్, వెల్కమ్ టు రమేష్ టెక్ లైబ్రరీ. సో ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు ప్రతి ఒక్కరూ శ్రీశైలంకి కాలినడక ద్వారా వెళ్తారు. ఫ్రమ్ వెంకటాపురం ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ నుంచో వస్తారు. సో ఈ వీడియో ఏంటంటే వెంకటాపురం నుంచి శ్రీశైలంకి జర్నీ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, సో ఫుడ్ క్యారీ చేయాలా వద్దా, సో ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు, సో అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ద థింగ్ ఈజ్, మీరు శివరాత్రి వారం రోజుల ముందర జర్నీ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే వారం 10 రోజుల ముందర, శివరాత్రి వారం 10 రోజుల ముందర మీరు వెళ్ళడం జరిగితే, ఈ 10 రోజుల ముందర ఏంటంటే మీకు కంటిన్యూస్గా అన్నదానాలు ఉంటాయి అన్నమాట ప్రతి చోట, ఎవ్రీ స్టేజ్ వద్ద. సో ఫుడ్ అనేది ప్రాబ్లం ఉండదు మీకు. సో ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది, మీరు క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకని చెప్తున్నాను. సో 1 వీక్ ముందరైతే జస్ట్ అది కూడా సాటర్డే సండేస్లో చాలామందికి ఆఫ్ ఉంటుంది కాబట్టి అప్పుడు స్టార్ట్ అవ్వండి. ఇట్స్ ఈజీ టు మేనేజ్ అనమాట. సో ఫుడ్ మళ్ళీ క్యారీ చేస్తే చాలా ఎక్కువ బరువు ఉంటుంది కదా, సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పులు మాత్రమే వేసుకోండి, షూ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నేను చాలా 2 టైమ్స్ షూ వేసుకొని వెళ్ళాను, చాలా హెవీగా బొబ్బలు వేస్తాయి, ఇన్సైడ్ ఎయిర్ ఉండదు. సో దానివల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి మనకి బొబ్బలు వేస్తాయి అనమాట. చెప్పులు వేస్తే కంఫర్టబుల్, ఈవెన్ చెప్పులు అయినా సరే బొబ్బలు వేస్తాయి కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ యూస్ చెప్పల్స్. ఓకే ఫైన్. సో వెంకటాపురం నుంచి శ్రీశైలంకి అడవి మార్గం ద్వారా 40 కిలోమీటర్లు ఉంటుంది, 40 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ ఎవరైనా సరే కర్నూలు నుంచి వచ్చే వాళ్ళైతే జస్ట్ ఆత్మకూరుకి వెళ్ళి, ఆత్మకూరు నుంచి వెంకటాపురంకి చాలా ఆటోలు ఉంటాయి. సో అటు నుంచి రావచ్చు, లేదంటే స్పెషల్ బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ వెంకటాపురంకి కర్నూలు నుంచి, అందులోనే వెళ్ళొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే, ఎక్కువ దూరం నుంచి వచ్చే వాళ్ళైనా సరే, కర్నూలు నుంచి వచ్చే వాళ్ళైనా సరే, ఆత్మకూరు వరకు బస్ ఎక్కండి. అక్కడ నుంచి వెంకటాపురంకి జస్ట్ 8 కిలోమీటర్స్ అనమాట, ఆటోస్ అవైలబుల్లో ఉంటాయి. సో జస్ట్ కర్నూలు నుంచి ఆత్మకూరుకి 100 రూపీస్ ఎంతలో ఉంటుంది బస్ టికెట్. అలాగే అక్కడ నుంచి ఒక 20 రూపీస్ ఆటో. సో వెంకటాపురం నుంచి మనకి శ్రీశైలంకి ఎన్ని కిలోమీటర్లు, 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 40 కిలోమీటర్స్ రీచ్ అయ్యే లోపల కొన్ని స్టేజెస్ ఉంటాయి. సో మనకి ఎక్కడెక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుందంటే నేను చెప్తాను. సో వెంకటాపురం నుంచి గోసాయికట్ట వీరేంజనేయ స్వామి గుడి వస్తుంది, దాని ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అన్నదానం కంటిన్యూస్గా జరుగుతుంటుంది అక్కడ. సో వెంకటాపురం నుంచి అక్కడికి 6 కిలోమీటర్లు అడవి మార్గం ద్వారా మ్యాక్సిమం అన్ని పొలాలు అవి ఉంటాయి, అంత ఎక్కువ అడవి ఉండదు. ఓకే, ఎనీహౌ అక్కడ వరకు 6 కిలోమీటర్లు. సో అక్కడ గోసాయికట్ట వీరేంజనేయ స్వామి దగ్గర మనం టెంపుల్ వద్ద వెళ్ళి టెంకాయ కొట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాం. సో అక్కడ నుంచి నాగలూటి దగ్గరకు వస్తాం. నాగలూటి వద్ద వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా పూర్వకాలం టెంపుల్. సో ఆ గోసాయికట్ట వీరేంజనేయ స్వామి గుడి నుంచి నాగలూటి వరకు 9 కిలోమీటర్స్ అనమాట. సో నాగలూటి వద్ద మళ్ళీ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది మనకి. ఓకే, అక్కడ తిని అక్కడ నుంచి హిల్ ఎక్కాల, చాలా పెద్ద హిల్ ఉంటుంది. సో నాగలూటి నుంచి దామర్లకుంట, అక్కడికి 8 కిలోమీటర్స్. ఓకే, ఆ దామర్లకుంట నుంచి పెచ్చెరు వద్ద మళ్ళీ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ స్టేయింగ్ కూడా చేసుకోవచ్చు, పట్టాలు ఇస్తారు మనకి, పడుకోవచ్చు హ్యాపీగా, పెచ్చెరు వద్ద స్టే చేసుకోవచ్చు. సో దామర్లకుంట నుంచి మళ్ళీ పెచ్చెరు 2 కిలోమీటర్లు, మళ్ళీ పెచ్చెరు నుంచి మటన్ బావి. ఓకే, అక్కడికి 6 కిలోమీటర్లు, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మళ్ళీ మటన్ బావి నుంచి భీముని కొలను, ఇది సూపర్. సో భీముని కొలను మీరు డే టైంలో వెళ్ళేటట్టు చూసుకోండి, ఎందుకంటే భీముని కొలని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూస్తే ఆ విజువల్స్ అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట. సో భీముని కొలని అనేది చాలా అడ్వెంచర్గా ఉంటుంది. కొండ దిగి ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పడుతుంది ఆ కొండ దిగి ఎక్కడమే. అది మీరు ఈవినింగ్ టైంలో కానీ, సన్ రైజ్ కానీ సన్ సెట్ అయ్యే టైంలో కానీ వెళ్ళి చూసినామంటే సూపర్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇంకా ఆసమ్ ఉంటుంది. బట్ ఈ డే టైంలో విజిట్ చేసేటట్టు చూసుకోండి భీముని కొలని. సో భీముని కొలని నుంచి మళ్ళీ కైలాస ద్వారం కొండపైకి 2 కిలోమీటర్లు, అక్కడ నుంచి శ్రీశైలం 4 కిలోమీటర్లు. ఎక్కడ మనము ఆడ పాలధార పంచదార ఉంటుంది కదా, అక్కడ నుంచి చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా 4 కిలోమీటర్లు వెళ్ళిపోతే అయిపోయాయి, టోటల్ 40 కిలోమీటర్స్ అది. సో ఇది జర్నీ. సో మీరు క్యారీ చేయాల్సింది ఏంటంటే, హెడ్లైట్ మీరు బయట నుంచే క్యారీ చేయండి, వెంకటాపురం కాడ దొరికితే కానీ సరిగ్గా పనిచేయవు. సో లైటింగ్ ఉంటుంది కదా, టార్చ్ లైట్, అది బయటనే కొనుక్కోండి. అండ్ జస్ట్ పాలిస్టర్ క్లాత్స్ యూస్ చేయండి, సన్ స్క్రీన్ పెట్టుకోండి, ఈవెన్ ఎండకి వెళ్తుంటారు కాబట్టి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా, లేదంటే నో ప్రాబ్లం అది. సో మ్యాక్సిమం చెప్పల్స్తోనే నడవండి. ఫుడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఈ స్టేజెస్లో, ఎక్కడ ఆంజనేయ స్వామి గుడి వద్ద, నాగలూటి వద్ద అండ్ పెచ్చెరు వద్ద. సో ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మధ్యలో మనకి ఫ్రూట్స్, జ్యూసెస్, వాటర్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఓకేనా? సో అది మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో నడచడం స్టార్ట్ చేయండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ 5 కలా నడవడం స్టార్ట్ చేయండి, బాగుంటుంది.
ఓకే. లేదంటే ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసినా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేసినా బాగుంటుంది వెంకటాపురం నుంచి. సో ఇప్పుడు మేము టైం వచ్చేసి 5:30 అవుతుంది, 4కే స్టార్ట్ అవ్వాలనుకుంటాం కానీ కొంచెం లేట్ అయిపోయింది. సో కార్లో అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ రీచ్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ ఐ థింక్ 7 అవుతుంది అక్కడికి వెళ్ళేలోపు. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళడమే. ఓకే, సో లెట్స్ గో మరి. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో మీరు మాత్రం మ్యాప్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను, మ్యాప్లో ఉన్నట్టుగా పాయింట్అవుట్ చేసుకొని వెళ్ళండి. ఫుడ్ మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఇన్ కేస్ ఇఫ్ యూ ప్లాన్ 1 వీక్ ఆర్ 10 days బిఫోర్ మహాశివరాత్రి. ఓకే, ఒకవేళ లేదు బయట ఫుడ్ మాకు కష్టం, ఫుడ్ మాత్రం బాగుంటుంది అబ్బా, ఎక్సలెంట్ ఉంటుంది. అన్నదానం ఫుడ్ మీరు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మీరు ఓన్గా క్యారీ చేసుకోవాలంటే చిత్రాన్నం అట్లా క్యారీ చేసుకోండి. బట్ బాటిల్స్ ఫుడ్ ఇన్ని క్యారీ చేస్తారు కాబట్టి నాకు తెలిసి అవసరం లేదు, బయట ఉంటుంది ఫుడ్. అండ్ మెడిసిన్స్ ఏమైనా పెయిన్ కిల్లర్స్ అండ్ ఏమైనా స్ప్రే కానీ పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా సరే ఉంటే క్యారీ చేయండి. అది దట్స్ ఇట్. ఈవెన్ అవి కూడా మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు, పెచ్చరు కాడిస్తారు, నాలుగుటి వద్దిస్తారు, దొరుకుతాయి అన్ని చోట్ల. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ మరి. బట్ నడవండి, ఎవరైనా ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు నడవండి, ఇట్స్ అడ్వెంచరస్ ట్రిప్. సో నేను బెంగళూరు నుంచి వచ్చి మరి వెళ్తున్నాను, ఎక్కడున్నా సరే వచ్చేస్తాను. ఇది ఆల్మోస్ట్ 10th ఇయర్ నాకు, 10th టైం నేను నడవడము కంటిన్యూస్గా. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయినా సరే నడుస్తాను నేను. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే చేయండి, మంచి కార్డియో అవుతుంది, మంచి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, ట్రెక్కింగ్ లాగా అవుతుంది, దైవ దర్శనం ఎవ్రీథింగ్ కవర్ అయిపోతుంది అనమాట అది. సో ఆల్ ద బెస్ట్ గాయస్. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. సో నేను నెక్స్ట్ శ్రీశైలం పాదయాత్ర వీడియో చేస్తున్నాను, అందులో కలుద్దాం. బాయ్.